ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే, పెద్దవాళ్ళు ఇచ్చే ఆస్తుల్ని మనం అందరం కూడా చాలా భద్రపరుచుకుంటూ ఉంటాం. వాళ్ళు కాలం చేసిన తర్వాత ఇది మా నాన్న కష్టపడి కట్టిన ఇల్లు, మమ్మీ ఇచ్చిన వస్తువులు నేను దాచుకుంటానని చెప్పేసి ఇలా ఒక వస్తువు అయినా సరే, ఒక ఆస్తినైనా సరే కొంతమంది సెంటిమెంట్గా ఆలోచించి చక్కగా భద్రపరుచుకుంటూ ఉంటారు. ఒక ముగ్గురు అన్నదమ్ములు కానీ, ఇద్దరు అన్నదమ్ములు కానీ ఉన్నారనుకోండి, ఈ ఇల్లు నాన్న ఎంతో కష్టపడి కట్టాడు కదా, ఇది గుర్తుగా ఉంచుకుందాము, ఈ ఇంటిని నేనే ఉంచుకుంటాను, మీకు డబ్బులు ఇచ్చేస్తానని చెప్పేసి ఇలా ఏదో ఒకటి మాట్లాడుకొని అన్నదమ్ములు సెట్ చేసుకుని ఎవరో ఒకళ్ళు అన్నయ్య కానీ తమ్ముడు కానీ ఆ ఇంటిని తీసుకుంటూ ఉంటారు. అలా చాలా కుటుంబాల్లో జరుగుతూ ఉంటుంది. పాతకాలం నాటి ఇళ్ళు, పూర్వకాలం నాటివి, ఎన్నో సంవత్సరాలు ఉన్నవి, మేము పుట్టి పెరిగామని అన్న ఒక సెంటిమెంట్ తోటి ఆ ఇంటిని ఉంచుకుంటూ ఉంటారు. అన్నదమ్ముల తగాదాలు ఎన్నున్నా సరే ఇంటిని పోగొట్టకూడదు, నాన్న పేరును పోగొట్టకూడదు, ఈ ఊర్లో పుట్టి పెరిగాము, మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలన్న ఆలోచనతోటి చాలామంది కొడుకులు ఇలా చేస్తూ ఉంటారు. అయితే భారతీయ గారని ఒక ఆవిడ చెప్తున్నారు, వాళ్ళ కుటుంబ తగాదా, బావగారులు మరుదులు కలిపి మొత్తం ముగ్గురు అన్నదమ్ములు కూడా అత్తగారు మామగారు ఉన్నప్పుడే వాళ్ళ ఉద్యోగాల రీత్యా ఎక్కడెక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళ అత్తగారు వాళ్ళ మామగారు కాలం చేశారు. వాళ్ళ మామగారు ఎప్పుడో పూర్వకాలం కట్టిన ఇంటిని ముగ్గురు అన్నదమ్ములు కూడా పంచుకోవాలి. అయితే వీళ్ళు ఏం చేశారనంటే, అప్పటికే చిన్న చిన్న తగాదాలు ఉన్నాయి. అమ్మని నువ్వు చూసావా, నాన్న నువ్వు చూసావా, ఎవరు చూసారని తోటికోడల మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, ఇలా ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి. అయినా సరే సమయం వచ్చేసరికి కలుసుకుని మాట్లాడుకుంటూ ఉండేవారు. ఆ ఇంటిని అమ్మేసి ముగ్గురు సమానంగా పంచుకుందాము, ఎలాగూ ఇది పాత ఇల్లు అయిపోయింది కదా అని చెప్పేసి ముగ్గురు అన్నదమ్ములు ఆలోచించుకున్నారు. అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మళ్ళీ సంవత్సరకాలు రావాలి కదా అని చెప్పేసి ఆ ఇంటిని ఎవరికీ అమ్మకుండా కొన్ని రోజులు ఆ ఇంటిని అలా పాడుబట్టి ఉంచి సంవత్సరకాలు అయిపోయిన తర్వాత అప్పుడు అందరం కూర్చుని మాట్లాడుకుందామని చెప్పేసి ఆ ఇంటిని అలా తాళం పెట్టి కొన్ని రోజుల పాటు వదిలేశారు. సంవత్సరకాలకు అందరూ వెళ్ళారు, చక్కగా ఆయన కార్యక్రమాలు అన్నీ చేశారు. ఇంకా బంధువులు అందరూ ఉన్నప్పుడు ఇంకా ఆ ఇంటి గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మరి ఇల్లు ఏం చేద్దాము, ఇంకా బయట వాళ్ళకి అమ్మేద్దామా, మరేంటి ఇప్పటికే ఈ ఇల్లు పాడుపడిపోయినట్టు అయిపోయింది, ఎప్పుడో పాతకాలం ఇల్లు కదా, అమ్మేసిన తర్వాత పంచుకుందాం అని చెప్పేసి ఇలా మాట్లాడుకుంటే, ఇందులో ఈ భారతి గారు వాళ్ళ హస్బెండ్ ఏమన్నారు అని అంటే, ఎందుకు బయట వాళ్ళకి అమ్మేయడం, నాన్న ఎంతో కష్టపడి కట్టారు కదా ఇల్లు, మనం ఇంట్లోనే అందరం పెరిగి పెద్దవాళ్ళం అయ్యాము, పెళ్ళిళ్ళు అన్ని శుభకార్యాలన్నీ ఇంట్లో అయ్యాయి, ఇప్పుడు ఈ ఇల్లు కనుక బయట వాళ్ళకి అమ్మేసాము అని అంటే నాన్న పేరు పోతుంది, అసలు ఈ ఊర్లో మనం పుట్టి పెరిగినందుకు అసలు మనకంటూ ఏమీ ఆస్తులు లేకుండా అయిపోతే నాన్న పేరుని నిలబెట్టాలని అంటే ఈ ఇల్లు అనేది ఖచ్చితంగా ఉండాలి కదా. ఆయన అన్నదమ్ములకి చెప్పారు. ఆయన ఏమన్నారు అని అంటే, బయట వాళ్ళకి అమ్మేయడం ఎందుకు, నేనే మీకు డబ్బులు ఇచ్చేస్తాను, ఇంటిని నేనే ఉంచుకుంటానని చెప్పేసి ముగ్గురు అన్నదమ్ములు మాట్లాడుకుని సెట్ చేసుకున్నారు. మిగిలిన ఇద్దరు అన్నదమ్ములకి కూడా ఆ డబ్బుని ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత ఇంకా సెట్ అయిపోయింది. ఈ ఇల్లు వీళ్ళు తీసుకున్న తర్వాత ఈ ఇంటికి కూడా వాళ్ళు చాలా పెట్టుబడి పెట్టుకున్నారు. పాతకాలం ఇల్లు అయిపోవడం వల్ల దాన్ని మళ్ళీ కొన్ని రిపేర్లు చేయించి, వాటర్ పైపులు అవన్నీ ఇంట్లో లేకపోతే ఇలాగే ఇంటికి సంబంధించినవన్నీ కూడా రిపేర్లు చేయించి చాలా డబ్బుని ఖర్చు పెట్టారు. కొత్త ఇల్లులాగా చేసుకున్నారు. చేసుకున్న తర్వాత సరే ఇల్లు ఇంత బాగా చేసుకున్నాం కదా, మనం వచ్చి ఇక్కడే ఉందామని చెప్పేసి భారతి గారు వాళ్ళ హస్బెండ్ వచ్చి ఇంకా ఆ ఇంట్లో ఉందామని డిసైడ్ అయ్యి ఆ ఇంటికి వచ్చారు. పిల్లలందరూ ఉద్యోగాల రీత్యా వేరే వేరే ఊర్లో ఉన్నారు. అంటే అక్కడ నాన్న పేరు నిలబెట్టాలి, నాన్న కష్టపడి కట్టిన ఇంటిని అలాగే ఉంచాలని అన్న ఉద్దేశంతో ఆయన ఆ ఇంటిని తీసుకోవడం జరిగింది. ఆ ఇంట్లోకి వచ్చిన మరుక్షణమే ఆయనకి యాక్సిడెంట్ జరగడం, ఆయన మంచాన పడడం, ఆయనకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల పాపం ఏవో సర్జరీలు చేయడం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఏవో ఒకటి అనారోగ్య సమస్యలు ఆయనకు రావడం మొదలుపెట్టే, ఇంకెప్పుడు చూసినా హాస్పిటల్కి తిరగడం, ఇలాంటివన్నీ జరిగేసరికి ఇంకా వాళ్ళకి కంగారు వచ్చేసింది. ఏంటి ఇన్ని రోజులు మనం ఎక్కడో దూరంగా ఉన్నా చాలా హ్యాపీగా ఉన్నాం, ఈ ఇల్లుని ఎంత డబ్బు పెట్టి కొనుక్కొని ఎంత బాగు చేయించిన తర్వాత నా పరిస్థితి ఏంటి, ఇలా మంచాన పడిపోయిందని ఆయన ఎంతో కుమ్మిలిపోయి బాధపడ్డారు. ఏదైనా ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటివి ఏదైనా చెడుగా జరిగిందని అంటే మనకి రకరకాల అనుమానాలు వచ్చేస్తూ ఉంటాయి. వాస్తు బాగోలేదా, మనం ఏమైనా తప్పు చేసామా, ఈ ఇంట్లో చనిపోవడం వల్ల ఏమైనా దోషాలు ఉన్నాయని ఇలా రకరకాలుగా అనుమానాలు వస్తాయి. ఇంకా వెంటనే బంధువులు వాళ్ళు ఏమన్నారని అంటే, ఇది పాతకాలం ఇల్లు కదా, కొంచెం వాస్తులవి తేడా ఉండొచ్చు, లేదంటే ఆయన మొన్ననే కదా చనిపోయారు, అందువల్ల ఇలా అయ్యి ఉండొచ్చు, మీరు మొన్ననే కదా అన్ని రిపేర్లు చేశారు, ఏదో తేడా ఉందేమో, ఈ హోమాలు చేయించండి, ఈ పూజలు చేయించండి, ఈ శాంతి పూజలు చేయించండి అని బంధువులు వాళ్ళందరూ చెప్పేసరికి వాటికి కూడా డబ్బులు ఖర్చు పెట్టి చేయాల్సిన పూజలన్నీ హోమాలన్నీ కూడా ఆ ఇంట్లో చక్కగా చేశారు. అయినా కూడా వాళ్ళ పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. అనవసరంగా కొన్నామే, ఇంత డబ్బు పెట్టాము, ఇంటికి ఎంత డబ్బు, మళ్ళీ దాని రిపేర్లకి ఎంత డబ్బు, మళ్ళీ ఈ పూజలకు అన్నిటికీ ఎంత డబ్బు, అయినా ఇంత డబ్బు ఖర్చు పెట్టినా సరే మా పరిస్థితి అంతా తారుమారైపోయింది, మాకు అసలు ఈ ఇల్లు కలిసి రాలేదు, ఏంటి మా జీవితాలు, ఆయన చూస్తే తిరిగే ఆయన మంచాన పడ్డారని పాపం ఆవిడ ఎంతో కుమిలిపోయింది.
మీకు ఈ ఇల్లు కలిసి రాలేదు, ఈ ఇంట్లో ఉండకండి, ఈ ఇంటిని అమ్మేసి వేరే చోట కొనుక్కోండి అని చెప్పేసి బంధువులు వాళ్ళందరూ కూడా సలహా చెప్పారు. ఇంకా తాళం పెట్టేసి ఆ ఇల్లు బేరం పెట్టేసి మళ్ళీ వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో వాళ్ళ పిల్లల దగ్గరికి అక్కడికే వెళ్ళిపోయారు. వాళ్ళ ఇన్ని సంఘటనలు వీళ్ళకి జరిగిన తర్వాత ఇంకా ఆ చుట్టుపక్కల అందరికీ తెలుస్తుంది కదా, తెలిసి ఏమని మాట్లాడుతున్నారంటే ఆ ఇంట్లోకి వచ్చాకనే ఇలా జరిగింది, వాస్తు బాగోలేదు, ముందున్న ఇల్లే బాగుండేది, పాత ఇల్లే బాగుండేది, ఇది ఇక్కడ అది అక్కడ ఇలాంటివన్నీ మార్చారు, అందువల్లే ఇలా జరిగిందని. ఇంకా పల్లెటూరు అన్నాక ఎన్ని రకరకాలుగా మాట్లాడుకుంటారండి. ఆ పుకార్లన్నీ పుట్టాయి. పుట్టిన తర్వాత వీళ్ళు ఎంత ఇల్లు అమ్ముదామన్నా సరే ఒక్క బేరం కూడా రావట్లేదు. ఇదేంట్రా నాయన, ఎంత డబ్బు పెట్టి లాస్ అయిపోయామో, ఓ పక్క చూస్తే మనిషి ఈ రకంగా అయిపోయారు, అసలు పరిస్థితి ఏంటి, అనవసరంగా ఇల్లు తీసుకున్నామని అప్పుడు బాధపడుతున్నారు. అప్పటికీ కూడా ఈవిడ చెప్తూనే ఉందంట వాళ్ళ హస్బెండ్కి, ఏమండి మనం ఇన్ని లక్షలు పెట్టి ఇంటిని తీసుకున్నా సరే మనం వచ్చి ఇక్కడ కొంటామా, పిల్లలు చూస్తే అక్కడ ఉన్నారు కదా, ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి భర్తకు ఆవిడ చెప్పిందంట. ఎందుకంటే పల్లెటూరులోకి వెళ్ళి మనం ఉంటామా ఎందుకు అని. అయినా కూడా ఆయన అన్నమాట ఏంటంటే మనం ఉంటామో లేదో తర్వాత విషయమే, పిల్లలైనా సరే ఎప్పటికైనా వచ్చి వెళ్తూ ఉంటారు, ఇది తాతగారు కట్టించిన ఇల్లు కదా, మనం పుట్టి పెరిగిన ఇల్లు కదా అని పిల్లలు కూడా చెప్పుకుంటారు కదా, పిల్లలకు గుర్తుగా ఉండిపోతుంది, ఒక సొంత ఊరు ఒక సొంత ఇల్లు అనేది ఉండాలి కదా, అందుకోసమే నేను ఇష్టపడి తీసుకున్నానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. చూసారా ఒక్కొక్కసారి పరిస్థితులు ఎలా తారుమారు అయిపోతాయో. ఆ ఇంట్లోకి అడుగు పెట్టిన వెంటనే వీళ్ళ జీవితాలన్నీ పాపం మారిపోయి కష్టాల్లోకి వెళ్ళిపోయారు. ఇంత జరుగుతున్నా సరే ఇంకా ఉంటారు కదా వీళ్ళ తోటికోడళ్ళు ఎవరైతే ఉన్నారో మిగిలిన ఇద్దరు, వాళ్ళు అనడం మొదలుపెట్టారు, అన్యాయంగా మా దగ్గర తక్కువగా పాడేసుకున్నారు, మా ఆస్తిని ఎంత బయట అమ్మితే ఇంకా బోల్డ్ డబ్బులు వచ్చును, వీళ్ళు కావాలని ఆ ఇంటిని తీసుకున్నారని ఇలా రకరకాల ఇంకా మాటలు వస్తాయి కదా. ఇలాంటి పుకార్లు కూడా పుట్టించారు. అంత డబ్బు పెట్టారు పాపం, ఇలా జరగడం ఏంటని కొంచెం కూడా బాధపడకుండా ఈ తోటికోడళ్ళు మిగిలిన తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రకంగా ప్రచారం చేయడం, పుకార్లు చేయడం, అంటే బయట అమ్మితే మాకు ఇంకా డబ్బులు వచ్చినాయి, మా వాటాలు ఇంకా వచ్చినని ఇలాంటి ప్రచారాలు కూడా చేయడం మొదలు పెట్టారంట. ఇప్పుడు కూడా పెద్దవాళ్ళు ఇచ్చిన ఆస్తులు ఏమన్నా ఉంటే, అన్నదమ్ములు తగాదాల్లో కనుక ఉంటే అది బయట వాళ్ళకి అమ్మేసుకుని తేల్చుకోవాలి తప్ప ఆ ఇంట్లో ఉండాలి, అది మా నాన్న కట్టించిన ఇల్లు అని మాత్రం ఎవరూ ఉంచుకోకండి. ఇలాంటి సమస్యలు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఏడుపు మాత్రం ఎక్కువైపోతుంది. మనం ఎంత డబ్బులు ఇచ్చి తీసుకున్నా సరే మనం ఇచ్చిన డబ్బులు ఎవరికీ కనిపించవు. అందరి దగ్గర లేనిపోని చాడీలు చెప్తారు, మా దగ్గర తక్కువకు పాడేసుకున్నారు, మా దగ్గర అన్యాయంగా పాడేసుకున్నారని ఇలాంటి ప్రచారాలు చేస్తారు. ఇప్పుడు ఆ ఇంటికి మేము ఎంతో డబ్బు పెట్టాం, అది ఎవరికీ కనిపించట్లేదు. మా పరిస్థితి చూస్తే ఇలా అయిపోయింది. ఎవరు కూడా పెద్దవాళ్ళ ఆస్తుల్ని ఉంచుకుందామన్న ఆలోచన మాత్రం పెట్టుకోకండి. మరి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆ ఇంటికి ఆ వయసు అయిపోతుందో ఏమో కానీ మాకైతే ఇలా జరిగింది. బయట వాళ్ళకి అమ్మేసుకుని వేరే చోట కొనుక్కున్నామని అంటే మనకు ఒక సొంత ఇల్లు ఉందని అన్న ఫీలింగ్ అన్న ఉంటుంది. ఈ గొడవలు, ఈ తలకాయ నొప్పులు, నోటికి ఏదొస్తే అది మాట్లాడేయడం, నాలుక ఫ్రీయే కదా ఎటంటే అటు తిరిగి మాట్లాడేస్తూ ఉంటుంది. ఈ గొడవలు, ఈ పంచాయతీలు, ఈ జీవితకాలం వీళ్ళ చేత మాటలు పడడం ఇవన్నీ అనవసరం అండి. మాకు చాలా అనుభవం అయ్యింది. ఇప్పటికీ కూడా మా వారు కోలుకోలేరు. ఎంతో బాధపడుతున్నాం ఏంటనేది కూడా మాకు అర్థం కావట్లేదు. వైద్యానికి కూడా బోల్ డబ్బును ఖర్చు పెట్టాము. ఆ ఇల్లు కొన్న తర్వాతే మా జీవితాలు మారిపోయాయండి అని పాపం భారతి గారు చెప్తున్నారు. చూడండి కొన్ని కుటుంబాల్లో పరిస్థితులు ఈ రకంగా ఉంటాయి. మనం ఎంత డబ్బులు ఇచ్చి తీసుకున్నా సరే వెనకాల ఉన్న వాళ్ళ సాధింపులు వేధింపులు భరించలేమన్నమాట. ఏదో ఫ్రీగా తీసేసుకున్నారని అన్నట్టు ఇంకా వాళ్ళు ప్రచారాలు మొదలు పెడతారు. అసలు ఇంకా ఇంత డబ్బు పెట్టి కొనుక్కున్న తర్వాత ఇంకా ఆ ఇంటి కోసం ఎందుకంటే ఆరాటపడ్డం, ఆ డబ్బులు పెట్టి వేరే చోట కొనుక్కొని చక్కగా ఒక సొంత ఇల్లు చిన్నదో పెద్దదో కట్టుకుంటే మన ఇల్లు అని చక్కగా ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఆవిడ చెప్పేది ఏంటంటే పెద్దవాళ్ళు ఇచ్చిన ఆస్తులు ఏవో మనం గుర్తుగా ఉండాలని అనుకుంటాం కానండి, అవి మనకు వర్కౌట్ అవ్వు. డబ్బు పోతుంది, మనశ్శాంతి లేకుండా బతకాల్సిన పరిస్థితి. రేపు మన పిల్లలు ఉంటారని మనం అనుకుంటాం, వాళ్ళ మీద కూడా పడి వీళ్ళు ఏడుస్తూ ఉంటారు. అదిగో ఇదంతా మా ఆస్తే వాళ్ళే పడేసుకున్నారని ఇలా మా పిల్లలను కూడా అనే పరిస్థితి వస్తుంది. పిల్లల మీద కూడా ఆదిష్టే పడుతుంది. అస్సలు వద్దండి, పెద్దవాళ్ళు ఇచ్చే ఆస్తులను అప్పటికప్పుడు సెటిల్ చేసుకోవాలి, బయట వాళ్ళకి అమ్మేసుకోవాలి, మనం వేరే చోట ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి భారతి గారు చెప్తున్నారు. మీలో ఎంతమందికి ఇలాంటి అనుభవం అయ్యే, పెద్దవాళ్ళు ఇచ్చిన ఆస్తుల వల్ల ఎంతమంది తగాదాలు పడ్డారో కామెంట్ చేయండి. మళ్ళీ రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.